రేపు ఎంతో శక్తివంతమైన రోజు. మిథున రాశి వారి జీవితానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్గా చెప్పవచ్చు. జూన్ 16, 17 తేదీల్లో వీరికి టర్నింగ్ పాయింట్ అనేది రాబోతోంది. 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో మీరు పట్టిందల్లా కూడా బంగారం వలె మారబోతుంది. అసలు ఈ రాశి వారికి ఏ విధమైన మార్పులు అయితే వీరు చూడబోతున్నారు, మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఎటువంటి మార్పులు అనేవి వీరి జీవితంలో కలగబోతున్నాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. గుప్త నిధులు కలలోకొస్తున్నాయా? ఇక చింతించకండి. నాగబంధన, అష్టబంధన, అఘోరాలతోటి, నాగసాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును. మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. నిధులు చూడబడును. చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా? ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. రేపటి నుండి కూడా మిథున రాశి వారి జీవితంలో చక్కటి మార్పులు అయితే వీరు చూడబోతున్నారు. మీ జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూడబోతున్నారని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మిథున రాశి వారికి మీరు పట్టిందల్లా కూడా బంగారమేనా అన్నట్లుగా మీ జీవితం అయితే మారబోతోంది. ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో విజయాలని మీరు చూస్తారు. ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా ఈ సమయం అనుకూలత అనేది కనిపిస్తుంది. సంతృప్తికరమైనటువంటి ఫలితాలు రాబడడానికి ఇది చాలా సరైన సమయము. ప్రారంభించిన పనులలో పురోగతి కనిపిస్తోంది. మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. సౌభాగ్య సిద్ధి ఉంటుంది. ఇష్టదేవత స్తోత్రం చదవడం శుభప్రదం. మీకు ధనయోగం శుభప్రదం. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం ద్వారా ఆర్థికపరమైన అభివృద్ధి సాధిస్తారు. మీ కృషికి తగిన ఫలితం మీకు దక్కుతుంది. సంపద రూపంలో లభిస్తుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కళానుగుణంగా విజ్ఞాన్ని పెంచుకుంటూ విజయపదంలో పనించండి. ధైర్యంగా చేసే పనులు గుర్తింపునిస్తాయి. సకాలంలో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో చాలా మేలు జరుగుతుంది. తోటి వారిని కలుపుకొని పోవడం ద్వారా మీ కృషి ఫలిస్తుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. నిర్ణయాలు స్పష్టంగా తీసుకోండి. అపార్థాలకు అసలు తావివ్వకుండా శాంతంగా మాట్లాడండి. వ్యాపారంలో చిన్న చిన్న పొరపాట్లు పెద్ద పెద్ద ఇబ్బందులు అయితే కలిగించవచ్చు కాబట్టి శాంతంగా ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకోండి. ఆధ్యాత్మికంగా దైవ బలం మీకు రక్షణగా ఉంటుంది. వారాంతంలో శుభవార్త కూడా వింటారు. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం మీకు చాలా మంచి ఫలితాలను అయితే అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందండి. మీరు ఏ పని చేపట్టినా సరే విజయాలు అయితే అందుతాయి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు. మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది. మీరు చక్కటి శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి వయసు కనిపించలేని యువకళ కూడా కలిగి ఉంటారు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి కెరియర్లో ఈ సమయంలో సవాళ్ళతో కూడినటువంటి సమయం కనిపిస్తుంది. ఈ రాశి వారికి శని 10వ ఇంట్లో ఉండడం చేత అదనపు పనిభారం మరియు బాధ్యతలు కూడా పెరుగుతాయి. అంతేకాదు సంభాషణలో మీరు కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకంటే మీ మాటలు తప్పుగా అర్థం చేసుకోవచ్చు కనుక జాగ్రత్త. కొందరు ఉద్యోగరీత్యా సుదూర ప్రయాణాలు కూడా చేయాల్సి రావచ్చు. ఇది కెరియర్కు శుభప్రదమైన ఫలితాలుగా కనిపిస్తాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలు అయితే ఆశించవచ్చండి. కుజుడు 3వ ఇంట్లో ఉండడం చేత మీ యొక్క ధైర్యం పెరుగుతుంది. కానీ ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. సహోద్యోగుల సహకారం కూడా పూర్తిగా ఉంటుంది. ఆర్థికంగా ఈ సమయం కొంత కఠినంగా ఉంటుంది. శుక్రుడు 12వ ఇంట్లో ఉండడం చేత ఈ రాశి వారి కుటుంబ ఆరోగ్య సమస్యలు లేదా గృహ సంబంధిత విషయాల కొరకు అధికమైనటువంటి ఖర్చులు అయితే ఉండవచ్చు. బుధుడు 2వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఆర్థికపరమైన నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి మరియు గతంలో రావాల్సిన డబ్బులు కూడా అందవచ్చు. ఈ రాశి వారు కుటుంబపరంగా సాధారణ ఫలితాలు అయితే ఉంటాయి. శుక్రుడు 12వ ఇంట్లో ఉండడం చేత కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల కోసం
మీరు కొంచెం డబ్బు కూడా ఖర్చు చేయాల్సి రావచ్చు. ముఖ్యంగా జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రుల ఆరోగ్యంపైన శ్రద్ధ అయితే అవసరం అండి. ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం కొంత జాగ్రత్త అనేది అవసరం. అంతేకాదు ఈ రాశి వ్యాపారస్తులకి సమయం సాధారణ ఫలితాలు అయితే ఇస్తుంది. కుజుడు 3వ ఇంట్లో ఉండడం చేత వ్యాపారంలో అడ్డంకులు మరియు ఆలస్యాలు కూడా ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మరియు కఠినమైనటువంటి శ్రమ చేసినప్పటికీ కూడా లాభాలు అయితే సాధారణంగా కనిపిస్తాయి. చూసారు కదా, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. మిథున రాశికి సంబంధించినటువంటి వారు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. ఇతరుల అవకాశాలు అవసరాలను తీరుస్తూనే వాటిని మనకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఏ పని ప్రారంభించినా సరే ఈ సమయంలో విజయం అయితే చేకూరుతుంది. మంచి చెడులను బేరీజు వేసుకుని కానీ వీరు ఎటువంటి పనిని కూడా ప్రారంభించారు. వీరికున్న చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దానిని సమరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నాలు చేస్తారు. సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు చాలా దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం దూరంగా పారిపోరు. పోరాడే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. ప్రతిఘటించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది. వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు పడతారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే కనుక ఉన్నత స్థాయికి వస్తారు. ఈ రాశివారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. వీరు ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు. 2 పక్షంలా నడుచు వ్యవహారం నుంచి చక్కదిద్దడం చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తప్పలా శాఖలు, ముద్రణాలయంలో టైపు, షార్ట్ హ్యాండ్కి సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు బాగా రాణిస్తారు. గ్రంథ రచన చేట, అనువాదము చేట, పత్రికల్లో రచనలు చేట ఎందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారం, దౌత్యం వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు. మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము ఉంటుంది. వీరికి ప్రేమ ఒకరితో, వివాహం మరొకరితో జరగవచ్చు. అయినప్పటికీ కూడా వీరి విషయాల్లో ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా దక్కుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూనే ఉంటారు. ఈ రాశి వారికి ఎదుటివారి స్వభావాన్ని బట్టి మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకోవట్లో, మంచి చెడులను విమర్శించట్లో కూడా వీరికి వీరే సాటి. చూసారు కదా, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మిథున రాశిలో స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.